ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే మా దేవుడు మనతో సహవాసం అంటాడు. ఉపవాసం అంటే మొరపెట్టవలసిందిగా దేవునికి మనం మొరపెట్టుకుని విజ్ఞాపనం చేస్తే తప్పక కనికరించే దేవుడు మన దేవుడు. ఇందాక అన్నారు చూడండి, మన దేవుడు అందరికీ ఉపకారంట. అందరికీ అందరికి ఉపకారంట. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉంటాయంట. దేవుని కనికరములు సమస్త కార్యముల మీద ఉంటాయి. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఖచ్చితంగా ఆయన తోడుండే దేవుడు, రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. ఈ రోజున ఆ నినవే పట్టణస్తులందరూ దేవునికి సమీపంగా వచ్చారు కనుక దేవుడు కూడా వారికి సమీపంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మన దేవుడు సమీపంగా ఉంటాడా ఉండడా? ఎవరికి సమీపంగా ఉంటాడు? మొరపెట్టు వారికి, భయభక్తులు కలిగిన వారికి, ప్రేమించే వారికి, విశ్వసించిన వారికి. ఆ పనులన్నీ వారు చేశారు కనుక వెంటనే దేవుడు వారికి సమీపంగా ఉన్నారు. వారు దేవునికి సమీపంగా వచ్చారు కనుక మరి ఆయన దగ్గరికి వస్తే ఆయన వస్తాడు కదా. చాలాసార్లు వాక్యం, దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తారు. దేవునికి లోపడండి, సాతాను మీ జీవితాల నుంచే పారిపోతున్న యాకోబు పత్రికలో